ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుని పూజకి సంబంధించి విశేషాలు మనకి తెలియచేయడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. చక్కగా వినాయక చతుర్థికి సంబంధించిన అన్ని వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా సంతోషం గురువు గారు. అయితే వినాయక చతుర్థి సందర్భంగా వినాయక చవితి అసలు ప్రతి ఒక్కళ్ళకి ఒక చక్కటి పండగ వాతావరణం ఈ సెప్టెంబర్ నెల మొదలైందంటే మొదలైపోయింది ఆల్రెడీ. భాద్రపద మాసం అంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ వినాయక చతుర్థి నాడు ముఖ్యంగా మనం 21 రకాల పత్రాలతో పూజలు చేయాలి అంటూ ఉంటాం కదా. సో ఆ పత్రాలు ఏంటి, అసలు ముఖ్యంగా ఖచ్చితంగా ఆ పత్రాలు ఉపయోగించవలసిందేనా, లేకపోతే ఏం చేయాలి? అండ్ ఇంకా దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి గురువు గారు. సో ముందుగా ఇవి వివరించండి. వినాయక చవితి పూజ అంటేనే సైన్స్ దాగినటువంటిది. అసలు వినాయకుడి జన్మనే సైన్స్తో ముడిపడి ఉంది. అవునా? అంటే పరమేశ్వరుల వారు ప్లాస్టిక్ సర్జరీ అప్పుడే చేసేసారు. గజాసుర ముఖాన్ని తీసుకుని వచ్చి మానవ దేహానికి అతికించారు. అంటే ప్లాస్టిక్ సర్జరీ చేశారు కదా. కాబట్టి మన చరిత్రలో మన యొక్క పురాణాల్లో చెప్పబడినటువన్నీ కూడాను సైన్స్కి అందనటువంటివి, ఇప్పుడు సైన్స్ కనుగొన్నటువంటివి. కాబట్టి మన యొక్క ధర్మాన్ని తక్కువగా అంచనా వేసి చూడకండి. ప్రతి దాంట్లో కూడా ఒక అంతరార్థము, అంతకు మించినటువంటి పరమార్థము కూడా ఉంటుంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వినాయక చవితి ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం అతి కొద్ది రోజుల్లో. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా 21 పత్రాలతో పూజ చేస్తారు. అంటే ఈ 21 పత్రాలలో ఒక్కొక్క పత్రము ఒక్కొక్క రకమైనటువంటి గుణం కలిగి ఉంటుంది. ఇప్పుడంతా కూడా వర్షాకాలం కదమ్మా. శ్రావణము, భాద్రపదము వర్ష ఋతువు అని అంటారు. శ్రావణ మాసంలో కురిసినటువంటి వర్షములన్నీ కూడాను జలపాతములన్నీ నిండిపోయి కుంటలుగా మారిపోతాయి, చెరువులుగా మారిపోతాయి. ఆ నిలువ ఉన్నటువంటి నీటిలో ఫంగస్, సూక్ష్మ క్రిమి కీటకాదులు పేరుకొని ఉంటాయి. మరి పూర్వకాలంలో ఇప్పుడంటే అప్పుడు బావిలు ఉన్నాయి, లేదా సరస్సులు ఉండే నీటిని తీసుకుని వెళ్ళేవారు. మరి అవన్నీ కూడా శుద్ధి ఉండాలి కదా. ఒక రోజు ఒక బాటిల్లో నీళ్లు పట్టి వారం రోజులు ఉంచితే ఆల్రెడీ అందులో క్రిమి కీటకాదులు తిరుగుతూ మన కంటికి కనబడతాయి. మరి అక్కడ ఉన్నటువంటి వాటిని శుద్ధి ఎలా చేయాలి? అందుకనే దీన్ని సైన్స్కి అందేటువంటి విధంగా, సైన్స్కి తగ్గట్టుగా మన యొక్క విధానాలు, మన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అందుకని ఈ వర్ష ఋతువులో వచ్చేటువంటి పండుగలలో ప్రధానమైనటువంటి పండుగ, నోములు వ్రతాల తర్వాత పండుగ వచ్చేది ఈ యొక్క వినాయక చవితి పండుగ. ఈ వినాయక చవితికి సంబంధించి ఆరోగ్యానికి హానికరం కలిగించేటువంటి క్రిమి కీటకాదును సంహరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పత్రములన్నీ కూడాను ఏవేవి మనకు ఈ యొక్క ప్రకృతిలో లభిస్తున్నాయని మన మహర్షులు, ఇప్పుడు సైంటిస్టులు అని చెప్పొచ్చు, అప్పుడు గమనించి 21 పత్రాలని ఏర్చి కూర్చి ఈ యొక్క వినాయకుని పూజ విధానంలో భాగంగా అంతర్భాగం చేశారు. ఈ యొక్క 21 పత్రాల్లో ఉన్నటువంటి శక్తి వల్ల ఏ నీటిలోనైతే ఆ యొక్క పత్రాలని మనం వదులుతామో ఆ నీరంతా కూడా శుద్ధి అవుతుంది. ఈ 21 పత్రాలు శుద్ధికి సంబంధించి వాడకపోయినా కనీసం ఈ రోజున గమనించుకున్నట్లయితే మారేడు దళం తెలుసు కదా అందరికి. మనం తాగే నీళ్లలో రాత్రిపూట మారేడు దళాన్ని వేసి ఒక చిన్న బెల్లం ముక్క అందులో వేసేసి తెల్లారి లేచి చూస్తే మడ్డంతా కూడా కిందికి చేరుకుంటుంది. అంటే నీటిని శుద్ధి చేసే గుణము మారేడు దళానికి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆ 21 పత్రములు అనేటువంటి వాటిని చక్కగా ఆచరించి పూజ చేసిన తర్వాత 9 రోజుల తర్వాత అప్పట్లో చిన్న వినాయకుడిగా మట్టి వినాయకుడిని పూజించుకునేవాళ్ళు. కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి బావిలో నిమజ్జనం చేసేవాళ్ళు. ఆ బావిలో నీళ్ళే కదా ప్రతిరోజు తాగడానికి ఆధారభూతం అయ్యేది. కాబట్టి ఆ పత్రాలన్నీ వినాయకుడితో సహా వేయడం వల్ల ఆ బావంతా కూడాను శుద్ధి అయిపోయేది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగపడేటువంటి పెద్ద పెద్ద బావులు, సరస్సులు అనేటువంటివి ప్రతి ఊర్లో ఉంటాయి. కాబట్టి ఆ ఊళ్ళో పూజలు అందుకున్న వినాయకుని యొక్క విగ్రహాలు పత్రిలతో సహా ఆ విధంగా సరస్సులో వేయడం వల్ల ఆ ఉన్నటువంటి నీరంతా కూడాను కలుషితం కాకుండా పరిశుద్ధమైపోయేటువంటిది. అవే తాగేవారు, తద్వారా ఆరోగ్యంగా జీవించేవారు. కాబట్టి ఇప్పుడు 21 పత్రాలు ఎక్కడ దొరుకుతున్నాయమ్మా? పల్లెటూళ్లలో ఆ 21 పత్రాలని బృహదీ పత్రము, మాచీ పత్రము, దువ్వార పత్రము, దత్తూర పత్రము ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. అని కొన్ని బావిలాకులని చెప్పి అలాగే కొన్ని పత్రములు 21 పత్రములు దాకా ఉన్నాయి. అవన్నీ కూడా
పల్లెటూళ్ళలోనే దొరకలేనటువంటి పరిస్థితి, ఇక అవును. సిటీ వాతావరణంలో దొరకదు కదా. ఇప్పుడు బయట అమ్ముతున్న పత్రాలు ఏ పత్రాలు అది ఎవరికి అసలు ఏ తెలుసు? పిచ్చి పత్రాలమ్మా, ఆ. అందులో కనబడేది తెలిసేటువంటిది ఒక మారేడు, మామిడాకు, వేపాకు, ఇవి మాత్రమే మనకు తెలుస్తాయి. చెప్పుకోదగినటువంటిది తప్ప ఆ 21 పత్రాల్లో అన్నీ దొరకట్లేవు. కాబట్టి మనం ఏంటంటే ఆ 21 పత్రాలతో పూజ చేసుకునే అవకాశం ఉండగలిగినట్లయితే ఆ 21 పత్రాలు తెచ్చుకొని పూజ చేసుకొని నిమజ్జనం మనం ఉన్నటువంటి ఇంట్లో, ఇప్పుడు ఎట్లా ఎవరింట్లో బావిలు లేవు కాబట్టి మనం ఆ యొక్క విగ్రహాన్ని దగ్గరలో ఉన్నటువంటి సరస్సులో మనం ఆ యొక్క సంబంధించినటువంటి నిమజ్జనం చేస్తే ఆ నది అంతా కూడాను, ఆ సరస్సు అంతా కూడాను పరిశుద్ధమవుతుంది. నదికి సముద్రంలో చెప్పబడలేదు, ఎందుకంటే నది ప్రవాహం, ఉన్న నీరు ఒక చోట నిలవదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. అవును. కాబట్టి నది ఎప్పుడు పవిత్రమే, పరిశుద్ధంగానే ఉంటుంది. కానీ నిలిచి ఉండే సరస్సుల్లోనే ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం అనేటువంటిది చేయడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుందమ్మా. అయితే గురువుగారు, మరి 21 పత్రాలు సిటీల్లో ఇలాంటి ప్లేసెస్ లో మనకి దొరకవు కదా. సో దొరికినా అవి ఒరిజినల్ అవునో కాదో మనకి తెలియదు. మరి దొరకలేని వాళ్ళు ఏం చేయాలంటారు? ఎందుకంటే 21 పత్రాలతో వినాయకుడిని పూజ చేయమని మనకు గణేష పురాణం ద్వారా, మనకు ముద్గల పురాణం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. మరి చాలామందికి ఈ 21 పత్రాలు లేవు కదా, మరి అటువంటప్పుడు ఆ యొక్క వినాయకుడిని మనం ప్రసన్నం చేసుకునేది ఎలా అనే ఆలోచన ఉంటుంది. ఏది ఉన్నా లేకపోయినా మారేడు దొరుకుతుంది, మారేడు పత్రంతో పూజ చేయవచ్చు. అన్నిటికంటే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది, అలాగే అత్యంత విశేషముగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది గరికతో పూజ. గరిక పూజ చాలా మంది గడ్డి జాతికి చెందింది గరికలో, అందులో శ్రేష్టమైనది దర్భ గరిక శ్రేష్టం, పూజకి అర్హనీయమైనటువంటిది. ఇక పశువులు తినేటువంటి గడ్డి ఉంటుంది కదా, అది కాదమ్మా. చాలా మంది గరికని దాన్ని అదే అనుకొని చెప్పి గడ్డిని కోసుకొచ్చుకొని వినాయకుడికి పూజ చేస్తారు. గరిక విధానం వేరు. గరికకి ఏంటంటే కాండం ఉంటుంది, కాండానికి ఒక్క ఆకు మాత్రమే ఒక వైపు ఉంటుంది, మళ్ళీ ఇంకొక వైపు ఇట్లా ఈ ఒక కాండానికి ఇలా కొన్ని ఆకులు ఇలా 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 ఉంటాయి. ఉన్నప్పుడు మనము చాలా మంది చేసేది ఏంటంటే, శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే, పశుపక్షాదులు, జంతువులు, మానవులు తిరగనటువంటి ప్రదేశంలో పవిత్రమైనటువంటి స్థలంలో పెరిగినటువంటి గరికనే గణపతి పూజలో వాడమని చెప్పబడి ఉంది. అంతేగాని మన ఇంటి ముందున్న ఎవరో ఒకరు ఉమ్మేస్తుంటారు, పోతుంటారు, కాళ్ళు పెడుతుంటారు, ఇవన్నీ జరుగుతాయి కదమ్మా. మరి తప్పదు, ఇటువంటి ప్రదేశాల్లో మనం కొంత షాపుల్లో మనం తెచ్చుకుంటాం, పూజా స్టోర్లో కొనుక్కొచ్చుకుంటాం, పూలు అమ్మే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. అప్పుడు మరి డైరెక్ట్గా చాలా మంది చేసేది అంటే ఆ గరిక గట్ట ఉంటుంది కదా, ఆ కట్టతో విప్పేసేసి అప్పటికప్పుడు పూజ చేస్తారు. అంటే మనమైతేనేమో మంచి ఫుడ్, హైజెనిక్గా ఉండాలి, క్వాలిటీ ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటాం, బట్ట కట్టుకున్నా అందరూ మెచ్చే విధమైన బట్ట కట్టుకుంటాం. మరి భగవంతునికి పూజ చేసేటప్పుడు మనల్ని సృష్టించిన వాడు, మనల్ని పరిపాలించేవాడు, మన మంచి చెడు గురించి ఆలోచించే ఆ దేవాది దేవుడైనటువంటి వినాయకుని గురికి సంబంధించి పూజలో వాడే గరికను ఎలా పడితే అలా వాడకూడదమ్మా. ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి గణపతినైనా ముందు రోజు తెచ్చిపెట్టుకొని చక్కగా కడిగి పూజా పత్రుల్లో భాగంగా దాన్ని చక్కగా శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. అయితే డైరెక్ట్గా వేర్లతో సహా ఉన్నది, ఇంతింత కాండములతో సహా ఉన్న గరికని పూజ చేస్తారు. కానీ ఎప్పుడు కూడా గరికతో పూజ చేసేటప్పుడు దూర్వాంకురములతో పూజ చేయమని శాస్త్రం. దూర్వ అంకురం, అంకురం అంటే ముందర ఉన్నటువంటిది. కాబట్టి ఇలా 1, 2 మధ్యలో ఒకటి ఇట్లా లేచి ఉంటుంది, అంటే త్రిశూలాకారంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి దాన్ని కొద్దిగా కట్ చేసి ఆ త్రిశూలాకారంగా ఉన్నటువంటి గరికని పూజలో గనక, వినాయకుని పూజలో గనక వాడినట్లయితే తప్పకుండా ఆ యొక్క వినాయకుడి యొక్క ప్రసన్నత మనకు కలుగుతుంది. కాబట్టి 21 పత్రాలతో పూజ చేయలేనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే, ఈ గరికతో గనక పూజ చేసినట్లయితే 21 పత్రాలతో పూజ చేసినటువంటి ఫలితం. ఎలా దాని యొక్క విధానాన్ని అంటే, 2 దూర్వాంకురాలను తీసుకోవాలి. తీసుకొని ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః మాచీపత్రం పూజయామి అని చెప్పి మాచీపత్రం మనస్సులో, ఎందుకంటే ఆ 21 మాచీపత్రం అంటే ఏంటనేది మీ మనసులో రావాలి. ఆ విధంగా ఆ 2 దూర్వాంకురాలని ఈ విధంగా ఆ యొక్క మాచీపత్రం సమర్పయామి అనగా మాచీపత్రం పెడుతున్నట్టుగానే ఆ గరికరి భావన చేసుకుని పెట్టాలి. తదనంతరం అలా 10 నామాల వరకు పెట్టాలి. ఏమవుతుంది, 10 × 2 ఎంత, 20 కదా. ఇక మిగిలినటువంటి ఒక దూర్వాంకురాన్ని తీసుకొని మిగిలిన 11 నామాలు చెప్పి, ఆ 11 నామాలు చెప్పి దూర్వాంకురం సమర్పయామి చెప్తే 21 పత్రాలతో పూజ చేసినటువంటి ఫలితం వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి కలుగుతుంది. కాబట్టి దూర్వా గణపతి యొక్క విశిష్టత, దూర్వా గణపతి యొక్క ప్రత్యేకత, అసలు దూర్వా అంటే గరిక ఎందుకు ప్రీతికరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అలాగే గురువుగారు ఇంకొక చిన్న ప్రశ్న ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం బయట కొనుక్కునే పత్రాల్లో ఏవేవో
పత్రులు ఉంటూ ఉంటాయి. మరి వాడకూడని పత్రం ఏమైనా ఉంటుందంటారా? ఇక్కడ చాలా మందికి తెలియక చేసేటువంటిది ఏంటంటేనమ్మా, వినాయకుడి పూజలో ఇప్పుడు సాధారణంగా ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు ఆకులు కొనుక్కొచ్చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం పాపం అజ్ఞానంగా కాస్త బీద వాళ్ళు కదమ్మా వాళ్ళు చేస్తారు. మనం కూడా అది పత్రమేనేమో అని చెప్పి తీసుకొని కొచ్చుకుంటాం. అయితే చెప్పబడినటువంటి పత్రాలతో పూజ చేస్తున్నాం, కానీ శాస్త్రంలో పూజ చేయకూడనటువంటి పత్రం కూడా ఒకటి ఉంది. అదే వినాయకుడికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు మనకు ఈశ్వరుడికి తుమ్మి పూలతో పూజ చేస్తే చాలా ఇష్టం. అలాగే కొన్ని దేవతలకి ఏ పూలతో ఏ పత్రాలతో పూజ చేస్తే ప్రీతికరం, ఏ పూలతో పూజ చేస్తే కోపం వస్తుంది అనేది కూడా మనకు ఉందమ్మా. అలాగే వినాయకుడికి తులసి పత్రంతో పూజ చేయకూడదు. ఎందుకనంటే తులసి అమ్మవారు ఆ యొక్క యువతిగా ఉన్నటువంటి సందర్భంలో బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తుంది. ఎందుకని? విష్ణువునే భర్తగా పొందాలనేటువంటి యొక్క నియమంతో ఆ యొక్క తులసీదేవి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరమిస్తాడు. బద్రికాశ్రమానికి వెళ్ళమ్మా, నీకోసం ఆ యొక్క విష్ణువే నీకోసం అక్కడికి వస్తాడు, నీవు అతన్ని వరించు, నీకు ప్రాణనాథుడు అతడే అవుతాడు అని చెప్పి అలాగే బద్రికాశ్రమానికి చేరుకొని విష్ణు రాకు కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో ఇక్కడ ఏంటంటే గణాధిపత్యం పొందినటువంటి గణనాయకుడు చక్కగా శుభ్రాలంకార వస్త్రములన్నీ కూడా ధరించి గంధ పుష్పమాలములు ధరించి చక్కగా సౌగంధిక రూపమైనటువంటి రూపముతో సమ్మోహన రూపంతో అక్కడ గంగా తీరము బద్రికాశ్రమంలో గంగా తీరంలో విహరిస్తూ ఉంటాడు. ఈ తులసి అమ్మవారు చూసి ఏమనుకుందంటే ఇతనే విష్ణువేమో అని చెప్పేసేసి వినాయకుని వెంటపడి నన్ను పెళ్లి చేసుకో, నా ప్రాణనాథ, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నీవే నా భర్తవి అని చెప్పి ఆ అమ్మవారు వెంటపడేసేసరికి దివ్య దృష్టితో చూస్తాడు. విష్ణుని వివాహం ఆడవలసినటువంటి అమ్మాయి ఈవిడ నన్ను పెళ్లి చేసుకుంటానంటుంటే ఏంటి? నా తల్లితో తల్లి సమానురాలు ఆ యొక్క తులసి మాత. ఎందుకనంటే విష్ణువుకి భార్య అంటే తల్లితో సమానమే కదా. కాబట్టి అమ్మ నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదు, నేను నీ బ్రహ్మచారిని, నేను చేసుకోను, ఇలా ప్రేమ పూర్వకంగా అభిమానంతో మాటలు మాట్లాడుతూ నీవు నాకు తల్లి లాంటి దానివంటే విష్ణువు నన్ను పరీక్షించడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూనేమన్నా భావన చేసి ఇంకా వేధించసాగిందట. అంతటా నీవు భూలోకంలో వృక్షమై జీవించుగాక అని చెప్పి గణపతి శపిస్తాడు. శపించిన తర్వాత అంతటా శాపాన్ని పొందినటువంటి ఆమె కూడా ఊరుకోకుండా నీకు 2 పెళ్లిళ్ళు జరుగుగాక అని చెప్పి శపిస్తుంది వినాయకుడిని. అందుకనే వినాయకుడికి 2 భార్యలు, సిద్ధి బుద్ధి. కాబట్టి బ్రహ్మ కుమార్తెలే మళ్ళీ అవి వాళ్ళు కూడా. ఇక శపించిన తర్వాత అప్పుడు అమ్మ చాలా ఘోరం జరిపిందమ్మా, నేను పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరుల కుమారుణ్ణి, గజానుణ్ణి, వినాయకుడిని అంటే అప్పుడు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. అందుకనే ఆ రోజు నుంచి కూడా వినాయకుడికి పూజలలో తులసి పత్రాన్ని వాడకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ లోకంలోనైనా కొడుకుని పూజించేటువంటి సందర్భంలో తల్లితో సమానురాలైనటువంటి తులసిని పత్రం పూజ చేస్తే తల్లి కొడుకుని పూజ చేసినట్టు ఫలితం ఇక్కడ. అంటే ఎక్కడైనా కొడుకు తల్లిని పూజ చేస్తారు, కానీ తల్లి కొడుకు పూజ చేయకూడదు కదా. తల్లి సమానురాలు తులసి కాబట్టి తులసి పత్రాన్ని యొక్క వినాయకుడి పూజలో వాడకూడదు. కానీ ఒక వెసులుబాటు ఏంటంటే ఈ యొక్క వినాయక చవితి రోజున మాత్రం ఏకవింశతి పత్రాల్లో తులసి పత్రం కూడా ఒకటి. ఆ ఒక్క రోజు మాత్రమే ఎగ్జెంప్షన్ ఉంది. ఆ యొక్క తులసి పత్రంతో వినాయక చవితి రోజున పూజ చేయాలి. మిగిలిన ఏ రోజుల్లో కూడా అసలు తులసి పత్రంతో పూజ చేస్తే కొడుకుకి తల్లి పూజ చేసినటువంటి ఫలితం ఇంకా పాపం మనం మూట కట్టుకుంటాం. అది అబ్బా, నిజంగా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు గురుగారు. ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుజ్ఞ మేరకు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ పౌర్ణమి రోజున నుంచి సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల అందరి గోతనామాదులతో విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, మాస శివరాత్రి రోజున కానీ ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి మానవుడికి కూడాను ఆరోగ్యమే ప్రధానము. అలాగే ఎటువంటి అపమృత్యు భయాలు, గండ దోషములు లేకుండా సుఖంగా జీవించి ఉండడం కోసమే ఆ యొక్క ప్రతి నెల చేసేటువంటి హోమాల్లో ముఖ్యంగా మృత్యుంజయ హోమము, అలాగే వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమాలు, అలాగే ఏ మనిషికైనా కానీ ప్రధానంగా 6 రకాల సమస్యలు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు ఈ యొక్క మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో చేయించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క పుట్టినటువంటి నెలలో ఖచ్చితంగా ఈశ్వర ఆరాధన, మృత్యుంజయ ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ప్రతి నెల ఇటువంటి ఆరాధనలు
మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి నెల పూజ జరిగిన తర్వాత ఆ పూజ జరిగినటువంటి వీడియో లింక్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సశాస్త్రీయంగా నిజాయితీగా జరుగుతున్న కార్యక్రమంలో మీరు కూడా మీ యొక్క గోత్రనామాదులను నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. చూసారు కదండి, మరి ఇది వినాయక చవితి సందర్భంగా ఏ పత్రులతో పూజించాలి, ఏ పత్రులతో అస్సలు పూజించకూడదు, ఇలాంటి పూర్తి విషయ పరిజ్ఞానాన్ని గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి, గురువుగారిని సంప్రదించాలి అన్న, గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలు, వ్రతాలలో మీరు కూడా పాల్గొనాలి, వివరాలు కావాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు, వివరాలు తెలుసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.